యాక్చువల్గా బయట భోజనం పెట్టట్లేదు అని అన్నారు, కానీ మీకు ఆకలిస్తే బయటికి వెళ్ళచ్చు. ఎందుకంటే రెండు కారణాలు. ఒక కారణం ఏంటంటే ఆకలిస్తూ ఉన్నప్పుడు వినలేరు, ఒకటి. రెండు, ఇవాళ కాకపోతే రేపు ఆ వీడియోని యూట్యూబ్లో చూడొచ్చు. కాబట్టి బలవంతంగా కూర్చోవాల్సిన అవసరం లేదు. దిల్సే, గుండె లోతుల్లోంచి ఆకలి వేస్తున్నా, జీవితంలో గొప్పవాళ్ళు అవ్వాలనుకుంటే, ఏదోటి ఎరగదీయాలని అనుకుంటే, తాడో పేడో తేల్చుకోవాలనుకుంటే, గుంపులో గోవిందయ్యలాగా గోవిందమ్మలా కాకుండా గుంపుకే గోవిందయ్య కావాలనుకుంటే, లోపల ఫైర్ ఉంటే, ఇలాంటి అవకాశం కొన్ని లక్షల మందికి దక్కనది మీకు దక్కుతున్నప్పుడు ఇంపాక్ట్ అనేది హైదరాబాద్ మాత్రమే కాకుండా తిరుపతి దాకా వచ్చినప్పుడు 2 రోజుల పాటు ఎక్కడెక్కడి నుంచో ట్రైనర్లు వచ్చి, ఎక్కడెక్కడి నుంచో అనేక వందల మంది వచ్చి, ఎక్కడో హైదరాబాద్ నుంచి తెల్లారగడ 2ంటికి లేచి 4ంటికి ఎయిర్పోర్ట్కి వెళ్ళి 6 o'clockకి ఫ్లైట్ ఎక్కి ఇక్కడ దాకా వచ్చి మీ ముందు మాట్లాడడానికి వచ్చిన మాలాంటి ట్రైనర్లు, మాకన్నా ఎక్కువగా రత్నశేఖర్ గారు లాంటి వాళ్ళు కావచ్చు, లేదా డాలర్ దివాకర్ గారు లాంటి వాళ్ళు కావచ్చు, తమ డబ్బుని, తమ సమయాన్ని, తమ ఎనర్జీని మీకోసం వెచ్చిస్తున్నప్పుడు, ఇందాక మనకి మాట్లాడిన జేడి లక్ష్మణ్ గారు లాంటి వారు కావచ్చు, కలెక్టర్ గారు లాంటి వాళ్ళు కావచ్చు, అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇక్కడ ఉన్న వాలంటీర్లు కావచ్చు. నాకు తెలిసినంత వరకు ఇంపాక్ట్లో ఉన్న వాలంటీర్లు ఇంత అత్యద్భుతంగా ఇంక ఏ సంవత్సరంలో ఉండరేమో. అడుగడుగున ఆప్యాయతతోటి, ఆత్మీయతతోటి మనసుని, ప్రాణాన్ని పంచిపెడుతూ మిమ్మల్ని చూసుకుంటున్నప్పుడు, ఆకలేస్తోందన్నా వెళ్ళిపోతాను బయటికి అంటే మూర్ఖులు చేసే పనది. అయినా నేను మాట మీద నిలబడి చెప్తాను, 5 నిమిషాలు మాత్రమే మాట్లాడతాను. ఎంతసేపు మాట్లాడామన్నది కాదు, నా రెగ్యులర్ డైలాగే మళ్ళీ వినిపిస్తాను. ఎంతసేపు మాట్లాడామన్నది కాదు, ఏం మాట్లాడామన్నది ఇంపార్టెంట్. ఎంతసేపు మాట్లాడామన్నది కాదు, మీరు వింటున్నప్పుడు ఎలా విన్నారన్నది పాయింట్. ఎంతసేపు మాట్లాడామన్నది కాదన్నయ్యా, బుల్లెట్ దిగిందా లేదా అన్నది పాయింట్. సో అందుకని 5 నిమిషాల సేపు మాట్లాడుకుందాం, ప్రపంచాన్ని మర్చిపోయి మాట్లాడుకుందాం, తలుపులు బయట తెరిచే ఉంచుదాం. వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్తారు, ఉండాల్సిన వాళ్ళు ఉంటారు. బయట ఏం జరుగుతుందో మర్చిపోండి, నీ పక్కన ఏం జరుగుతుందో మర్చిపో, నీ లోపల ఏం జరుగుతుందో 5 నిమిషాలు గుర్తిద్దాం. నేను కొన్ని పాయింట్లుగా చెప్పే ప్రయత్నం చేస్తాను. మై డియర్ ఫ్రెండ్స్, తమ్ముళ్ళారా, చెల్లాయిల్లారా, ఇందాక నుంచి చాలామంది పెద్దవాళ్ళు మీకు చెప్తున్నారు ఎలా ఉండాలి ఏంటి అనేది. ఏదో ఒక టార్గెట్టో, ఏదో ఒక ఓత్ అంటే వాగ్దానమో ప్రమాణమో చేద్దాం. ఎలాగూ ఇవాళ ఒక డేట్, ఏదో ఒక డేట్ అయితే గుర్తుపెట్టుకోవాలి కదా. మన బర్త్డే ఎలా గుర్తుపెట్టుకుంటాం? ఇవాళ మళ్ళీ పుడుతున్నాం అనుకుందాం, జనవరి 8, 2025 రాసుకో డేట్ సాంబా. అప్పా ఇవాళ డేట్ రాసుకో. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను, నువ్వు తిరుపతి నుంచి వచ్చావు. మహతి ఆడిటోరియంలో అక్కడ వెంకటేశ్వర స్వామి పాద సన్నిధిలోంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ ఉన్న గుండె లోతుల్లో ఉన్న అమ్మా నాన్నల ఫోటోల సాక్షిగా మాట్లాడుతున్నాను. నీ బ్రెయిన్లో నిక్షిప్తం చేసిన జ్ఞానం సాక్షిగా, గురుదేవుల సాక్షిగా మాట్లాడుతున్నాను. జనవరి 8, 2025 రాసుకో సాంబా. రమణ లోడెత్తాలరా. జనవరి 8 రాసుకో సాంబా. అదేంటి 2025 జనవరి 8 అని పదే అని చెప్తాను. నా టాక్ చివరిలో చెప్పే ప్రయత్నం చేస్తాను. 2-3 పాయింట్లు అన్నాను కదా. పాయింట్ నెంబర్ 1, దయచేసి ఫ్రెండ్స్ వద్దు. ఐ రిపీట్, అందులోనూ ముఖ్యంగా 15 సంవత్సరాలు దాటిన తర్వాత 25 ఏళ్ల లోపు నువ్వు జీవితంలో స్థిరపడేంత వరకు ఫ్రెండ్స్ వద్దు. ఇవాళ ఫ్రెండ్స్ అంటే నీతో పాటు సినిమాకి వచ్చేవాడైతే ఫ్రెండ్ కాదు, లేదా నువ్వు చదువుకుంటుంటే సినిమాకి వెళదామనేవాడు ఫ్రెండ్ కాదు. నువ్వు కనుక
ఏదైనా ఒక మంచి పని చేస్తుంటే డిస్టర్బ్ చేసేవాడు ఫ్రెండ్ కాదు. ఒకవేళ నిజంగా నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటే ఇంకా ఎంకరేజ్ చేసే ఫ్రెండ్ ఉంటే నాకు అభ్యంతరం లేదు. ఉన్నాడా చెక్ చేసుకో. ఉంటే అభ్యంతరం లేదు, ఉన్నాడని అనుకోవడం లేదు. నువ్వు కెరీర్ని ఐఏఎస్గా కానీ ఫిక్స్ చేసుకుంటే, నువ్వు 10th క్లాస్లో ఉన్నప్పుడు, ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు, డిగ్రీలో ఉన్నప్పుడు ఐఏఎస్ ఎగ్జామ్ రాయడానికి ఏమేమి కావాలో నీకోసం ప్రత్యేకంగా ఎక్కడి నుంచో ఇది చదువు, అది చదువు, ఎన్సీఆర్టీ చదువు, ఇది చదువు అని చెప్పిన ఎవడైనా ఉంటే వాడు ఫ్రెండ్. ఉన్నాడా చెక్ చేసుకో. అంతేకాని నీతో పాటు నిన్ను చెడగొట్టడానికి అని వదిలేవాడు ఫ్రెండ్ కాదు. ఈ మధ్యన 10th క్లాస్ నుంచే స్టార్ట్ అవుతుంది, నేను చెప్పాల్సిన అవసరం లేదు. అందరూ సైంటిస్టులు అయిపోతున్నారు. గ్లాసు, అందులో ద్రవం అన్నా అని తూకం వేసి అందులో ద్రవాలు వేస్తారు చూసారా, వాడు ఫ్రెండ్ అవుతాడా? వాడా ఫ్రెండు? అలాంటి వాళ్ళు కాకుండా నీకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారా? ఉండే అవకాశం ఉందా? ఉంటే వాడు ఫ్రెండ్ అవుడు, గైడ్, ఫిలాసఫర్ అవుతాడేమో తప్ప. అందుకని ఫ్రెండ్స్ వద్దని చెప్తున్నాను. ఏ ఫ్రెండ్ గైడ్, ఫిలాసఫర్ అయితే నాకు అభ్యంతరం లేదు, అందులో ఫ్రెండ్స్ వద్దు. నువ్వు బాగా చదువుకుంటూ ఉంటే, హాయిగా చదువుకుంటూ ఉంటే నీకు ఏదో ఒక రీల్ పంపిస్తాడు, మీమ్ పంపిస్తాడు, ఇంకోటేదో పంపిస్తాడు. అందులో ఒక అమ్మాయి ఎవరు యాక్చువల్గా దబిడి సాంగ్కి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. ఇద్దరు కలిసి కాలేజీ అమ్మాయి అబ్బాయి దబిడి సాంగ్కి డ్యాన్స్ చేస్తూ ఉంటారు. లేకపోతే ఏదో పాట ఉంటుంది, నాకు గుర్తు రావట్లేదు, కానీ పుష్ప 2 సినిమాలో అనుకుంటే యాక్చువల్గా దెబ్బలు పడతాయిరో దెబ్బలు పడతాయిరో పాటకి వీళ్ళిద్దరూ డ్యాన్స్ చేస్తుంటే ఆ రీల్ తర్వాత నీకు వచ్చే రీల్స్ ఆటోమేటిక్గా యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఏం చేస్తుందంటే నువ్వు అలాంటివి చూస్తావు కాబట్టి ఇంకా అలాంటివన్నీ సప్లై చేస్తూ ఉంటుంది. ఆల్గారిథంలో చూసుకోనా అన్నాను. ఒక మహాతల్లి ఇంట్లోనేమో కుకింగ్ వీడియో పెడుతుంది. నేను ఇవాళ మాడిపోయినట్టు ఎలా చేస్తున్నానంటే, ఈ రోజున మాడిపోయినట్టు ఈ విధంగా చేశానంటే, ఆ తొక్కలో మాడిపోయిన అట్టు ఆవిడ వేస్తుంటే సిగ్గు లేకుండా నువ్వు చూస్తూ ఉంటావు. ఒక ఆవిడ హోమ్ టూర్ చేస్తుంది, ఒక ఆవిడ ఫ్రిడ్జ్ టూర్ చేస్తుంది, ఒక ఆవిడ వ్యాలెట్ టూర్ చేస్తుంది, ఒక ఆవిడ డ్యాన్స్ గట్రా చేస్తూ ఉంటుంది. అంటావా మావా అంటావా అని డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. అరే తమ్ముడు, ఆలోచించు. ఒక ఫ్రెండ్ నీకు పంపించే రీల్ నిన్ను జీవితాన్ని మార్చేదైతే అభ్యంతరం లేదు, కానీ నీ జీవితాన్ని నాశనం చేస్తోందా అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యి. ఇప్పుడు చెప్పు, ఏ ఫ్రెండ్ అయితే నీకని నువ్వు అనుకుంటున్నావో వద్దు, ఏ సోషల్ మీడియా అయితే నీ జీవితాన్ని నాశనం చేస్తుందో వద్దు. మరి ఏముండాలి? ఎవరితో ఫ్రెండ్స్ చేయాలి? నాకు తెలిసి 4 ఫ్రెండ్స్ అయ్యి. ఈ ప్రపంచంలో నాకు తెలిసి అత్యంత గొప్ప ఫ్రెండ్ ఎవడైనా ఉన్నాడు అంటే అమ్మా నాన్న. వాళ్ళు మించిన ఫ్రెండ్స్ ఉన్నారు నేనైతే అనుకోవడం లేదు. వాళ్ళతో మాట్లాడు, డిస్కస్ చెయ్యి, ఆర్గ్యూ చెయ్యి, వాళ్ళతో ఏదైనా చెప్పు. తల్లితోటి తండ్రితోటి నువ్వు ఏదైనా చెప్పలేకపోతున్నావు అంటే నువ్వు తప్పు చేస్తున్నావని అర్థం. అందులో వాళ్ళకి ఏదైనా చెప్పు. ఏదైనా చెప్పగలిగే స్వాతంత్ర్యాన్ని వాళ్ళకి ఇవ్వు, నువ్వు ఉంచుకో. అమ్మను నాన్నను ఫ్రెండ్గా చూడు. వీడు కాదు ఫ్రెండ్. పువ్వు పట్టుకుని లవ్ అని చెప్పి నవ్వుతూ మాట్లాడేవాడు ఫ్రెండ్ కాదు. గుర్తుంచుకో అది. ఎవరైనా కనుక ఎవరైనా వచ్చి వాడు వెనకాల ఒక సీట్ ఉంటుంది, డింగని వస్తూ ఉంటాడు, వాడితోటి బండికి వచ్చే తప్ప నువ్వు సాంగ్ వేసుకుంటే ఉపయోగం లేదు. వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డ్, వాడి కళ్ళల్లో ఉంది చెగువేరా ట్రెండ్ అని పాటలు పాడుకుంటే ఉపయోగం లేదు. అందులో అమ్మా నాన్న ఫ్రెండ్ అవ్వాలి. 2, నాకు తెలిసినంత వరకు గొప్ప ఫ్రెండ్ నిజానికి ఎవరు అంటే టీచర్ని ఫ్రెండ్గా చూడడం అంటే అర్థం తగ్గించి చూడడం అని కాదు. అడగండి, క్వశ్చన్స్ అడగండి, ఆన్సర్లు తెలుసుకోండి, అత్యద్భుతమైన జీవితాన్ని ఆవిష్కరించుకోండి. ఇవాళ మీకు సమస్తమైన నాలెడ్జ్ అంతా జస్ట్ ఒక్క సెల్ ఫోన్లో చాట్ జీపీటీ లాంటి వాటి ద్వారా దొరుకుతుంది. ఇవాళ జస్ట్ ఒక సెల్ ఫోన్లో ప్రపంచంలో మీరు ఏ సమస్త విజ్ఞానాన్ని తెలుసుకోవచ్చు. విస్కాన్సన్ యూనివర్సిటీలో కానీ ఇంకొక యూనివర్సిటీలో కానీ ఇప్పుడు ఈ క్షణం ఏం జరుగుతుందో మీరు లైవ్లో చూడవచ్చు. ఏదైనా సరే 150 వర్డ్స్లో కావాలా, 250 వర్డ్స్లో కావాలా, ప్రపంచంలో ఏదైనా ఒక కొత్త పాయింట్ కావాలి అంటే మీరు చాట్ జీపీటీ ద్వారా తెలుసుకోవచ్చు.
ఇవాళ అనేకమైన అంశాలను మీరు జస్ట్ సెల్ ఫోన్ ద్వారా తెలుసుకునే అవకాశం కలిగినప్పుడు, ఇంటర్నెట్ ద్వారా తెలుసుకునే అవకాశం కలిగినప్పుడు, వాటిని తెలుసుకునే క్రమంలో డిస్కస్ విత్ యువర్ టీచర్స్, మీ లెక్చరర్లతోటి, టీచర్లతో అలా ఫ్రెండ్షిప్ చేయండి. అదేదో సినిమాలో డైలాగ్ ఉంటుంది, సబ్జెక్ట్ని ప్రేమించిన సబ్జెక్ట్ చెప్పేవాళ్ళని కాదు అని. అలా ఇంకా అన్నిటికన్నా ఇంపార్టెంట్, సమాజాన్ని ప్రేమించండి, సమాజంతో స్నేహం చేయండి. నాకు తెలిసినంత వరకు ఏదైనా ఒక సినిమా హీరో కనుక 300 కోట్లో 200 కోట్లో తీసుకుంటూ అతను కనుక తెర మీద హీరో అయితే అభ్యంతరం లేదు. కానీ ఇదే తిరుపతిలో బాగానే వస్తుందా వాయిస్? ఇదే తిరుపతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంట అయ్యేసరికి 150 మంది విద్యార్థులు ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారో, చెట్ల కింద పుట్ల కింద కూర్చొని చదువుకుంటున్నారో ఇదే ఎస్వి యూనివర్సిటీ లాంటి క్యాంపస్లో, వాళ్ళకి మధ్యాహ్నం భోజనం పెట్టేది ఇదే తిరుపతిలో. ఇవాళ పొద్దున ఉదయం నాకు ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆయన గొప్ప హీరో అంటాను, 300 కోట్లు తీసుకుంటున్న హీరోల కన్నా. ఇదే తిరుపతిలో ఎవరైతే ఊర్ల నుంచి వచ్చి హాస్పిటల్స్లో ఉండి డయాలసిస్ లాంటివి చేయించుకుంటూనో ఆరోగ్యకరమైన సమస్యల్లో ఉంటే వాళ్ళ అటెండెన్స్ బయట ఉండి ఆహారం లేకపోతే ఏడుస్తుంటే అలాంటి వాళ్ళకి రోజు అన్నం పెడుతున్న ఆపన్న హస్తం ఇదే తిరుపతిలో ఉన్నారు. వాళ్ళు అసలైన హీరో. నెలకొకసారో 2 నెలలకు ఒకసారో మనం ఏదో సినిమాకి వెళ్ళినట్టుగానో, షికారుకి వెళ్ళినట్టుగానో, ఊరు వెళ్ళినట్టుగానో రక్తదానం చేసే వాళ్ళకు 100 మంది తెలుసు. వాళ్ళు నిజమైన హీరో. మొక్కలు నాటిన వాడు హీరో, బుక్కులు చదివిన వాడు హీరో, స్టేజ్ మీద స్టెప్పులు వేసినవాడు, సినిమాల్లో తెరల మీద హీరోయిన్లతోటి డ్యాన్సులు చేసినవాడు నాకు తెలిసి హీరో కాదు. అతను ఒక జస్ట్ కళాకారుడు మాత్రమే. అర్థం చేసుకునే ప్రయత్నం చేయి. అందుకని చేస్తే ఫ్రెండ్షిప్ అమ్మా నాన్నతో చెయ్యి, చేస్తే ఫ్రెండ్షిప్ టీచర్లతో చెయ్యి, సబ్జెక్టులతో చెయ్యి, బుక్కులతో చెయ్యి, చేస్తే ఫ్రెండ్షిప్ సమాజంతో చెయ్యి. కానీ వీళ్ళందరికన్నా ఎక్కువ ఒకడున్నాడు. ఎవడంటే వాడు నువ్వు. నీతో నువ్వు ఫ్రెండ్షిప్ చెయ్యి. ఊహించు, అద్దం ముందు నిలబడు. అద్దం ముందు నిలబడి నేను అన్నాను కదా, జనవరి 8, 2025 రాసుకో సాంబా. ఇవాళ ఈ డేట్ని రాసుకో. నువ్వు మళ్ళీ పుడుతున్నావు, పునర్జన్మ ఎత్తుతున్నావు. ఇంతవరకు ఒక ఎత్తు, ఇకపై ఒక ఎత్తు. అలా కాకపోతే మహతి ఆడిటోరియంలో నువ్వే రావాల్సిన అవసరం లేదు. నువ్వు ఇక్కడ కూర్చోకుండా బయట నుంచి కూర్చోలేదు. ఇక్కడ కూర్చున్నావంటే నువ్వు పునర్జన్మ ఎత్తి తీరాల్సిందే. ఎందుకు అంటే జనవరి 8, 2025 2025 తీసుకో ముందు, అందులో అంకెల్ని కలుపు 9. అంటే 2025 9 సాక్షిగా అంకెల్లో పెద్ద అంకె 9, అంకెల్లో గొప్ప అంకె 9, అంకెల్లో 9, 99, 999, 999. ఈ ప్రపంచం సాక్షిగా 9 నెంబర్ల బతుకు, హయ్యెస్ట్ నెంబర్ల బతుకు. మార్కుల్లో హయ్యెస్ట్ తెచ్చుకో. జీవితంలో హయ్యెస్ట్లో ఉండు, సక్సెస్లో హయ్యెస్ట్లో ఉండు. ప్రపంచంలో ఏది సాధించినా హయ్యెస్ట్ లెవెల్లోకి వెళ్ళు. 2025లో నీ జీవితం మారాలని డిసైడ్ అవ్వు. అంకెల్లో పెద్ద అంకె 9 లాగా నీ జీవితంలో కూడా పెద్దరికంలోకి వెళ్ళు. నీ జీవితంలో కూడా గొప్పవాడివయ్యేందుకు ఇక్కడ పునాది, ఈ రోజున పునాది వేసుకో. ఇక జనవరి నెల 1, నెలల్లోకెల్లా మొదటిది 1. ఈ నెలలోనే నువ్వు డిసైడ్ అవ్వు. ఒక్కసారి డిసైడ్ అయిన తర్వాత నా మాట నేనే విన్ను అన్నట్టుగా. అదో సినిమాలో డైలాగ్ ఉంటుంది, ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట చెప్పనంటే ఛత్రపతి శివాజీలో, ఛత్రపతి సినిమా అనుకుంటా. సో జనవరి 1 సాక్షిగా అంటే నెలల్లో 1, జీవితంలో నెంబర్ 1గా ఉండు, మార్కుల్లో నెంబర్ 1గా ఉండు, డిసిప్లిన్ నెంబర్ 1గా ఉండు, సమాజ సేవలో నెంబర్ 1గా ఉండు, సబ్జెక్ట్లో నెంబర్ 1గా ఉండు, తల్లిదండ్రులు ప్రేమించడం నెంబర్ 1గా ఉండు, ఉపాధ్యాయులను గౌరవించడం నెంబర్ 1గా ఉండు, సమాజంలో భారతదేశ రాజ్యాంగాన్ని గౌరవించడం నెంబర్ 1గా ఉండు. ఈ దేశ రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ సాక్షిగా, ఈ దేశంలో నిజాయితీ అంటే ఏంటో చెప్పిన అబ్దుల్ కలాం సాక్షిగా, ఈ దేశపు యువతకు ఆత్మ చైతన్యాన్ని అందించిన స్వామి వివేకానంద సాక్షిగా
నెంబర్ 1గా ఉండని ట్రై చేయి. జస్ట్ లైఫ్లో సెకండ్గా ఉండని ట్రై చేయకు. ఎక్కడికి వెళ్ళినా, ఎవరితో మాట్లాడుతున్నా, ఎక్కడ ఉన్నా నువ్వు నెంబర్ 1. అది జనవరి. ఇక 8వ తారీఖు ఎందుకంటావా? ఇది చెప్పి ముగిస్తా. 1 కిందకి రాస్తున్నావు, 2 కిందకే రాస్తున్నావు, 3 కిందకే రాస్తున్నావు, 4, 5, 6, 7, 9 అన్ని అంకెలు కిందకే రాస్తున్నావు. నువ్వు ఒక అంకెను మాత్రం జుక్కు అంటూ 8ని పైకి రాస్తున్నావు. ఇవాళ 8వ తారీఖు, గుర్తుపెట్టుకో. టచ్ వుడ్ చెప్తున్నాను, ఇవాళ నుంచి నీ జీవితంలో పైకి ఎదగడం తప్ప కిందకి దొరలడం చేత కాదు. అందుకని జనవరి 8, 20, 25 నెంబర్ 1గా ఉండడానికి, హైయెస్ట్లో ఉండడానికి, ఎదగడానికి ఒక ఒట్టు పెట్టుకో. నువ్వు పెట్టుకున్నావు అని తెలియదు, కానీ నేను చెబుతున్నాను, మహతి ఆడిటోరియం సాక్షిగా నేను పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇక్కడే కలుద్దాం. మీకన్నా నేను ఎక్కువగా ఎదుగుతాను. నాకన్నా ఎక్కువగా నువ్వు ఎదుగుతావో లేదో తెలుసుకో సాంబా. అర్థమైందా అప్ప? థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. మన జిల్లా ఎస్పీ గారిని, సుబ్బరాయుడు సార్ను వేదికపైకి సగర్వంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే డాలర్ దివాకర్ రెడ్డి సార్ను సగర్వంగా ఆహ్వానిస్తున్నాం. ఎస్పీ గారి చేతుల మీదుగా, అలాగే డాలర్ దివాకర్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆకెళ్ళ రాఘవేంద్ర గారికి మన చిరు సన్మానం. అలాగే శ్రీపాదరామ్ సార్ కూడా వేదికపైకి వస్తే బాగుంటుంది. శ్రీపాదరామ్ సార్ ప్లీజ్. ఎందుకంటే యూనిఫామ్ మీద అదేదో మనం అయితే చిన్న పని చేద్దాం. దివాకర్ గారు, మీరు నేను రాసిన